నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి. ఈరోజు మనం షయాటికా ప్రాబ్లం గురించి తెలుసుకుందాము. షయాటికా అంటే మనకి నడుము భాగంలో ఒక పొడవైన నరం అన్నది ఉంటుందన్నమాట. దీన్నే మనం షయాటికా నర్వ్ అని అంటామన్నమాట. ఇది మనకి నడుము భాగంలో అంటే మనకి వర్టిబ్రాలో మనకి 36 వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి అన్నమాట. దీంట్లో సర్వైకల్ రీజియన్లో మనకి C1 నుంచి C7 వరకు వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి. మనకి థొరాసిక్ రీజియన్లో T1 నుంచి T2 అనే డోర్సా వర్టిబ్రాస్ అని అంటాము. దీంతోపాటు మనకి లంబార్ రీజియన్లో L1 నుంచి L5 అనే వర్టిబ్రాస్ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత సాక్రమ్, కాకిక్స్ అనే టెయిల్ బోన్ అన్నది ఉంటుంది అనమాట. దీంట్లో ఏమవుతుందంటే మనకి లంబార్ వర్టిబ్రాస్లో మనకి L3 నుంచి L4, L5, S1, S2 నుంచి 5 బ్రాంచ్ల నుంచి మనకి షయాటికా నర్వ్ అన్నది వస్తూ ఉంటుంది అనమాట. ఈ నరం అన్నది మనకి కాలి తొంటి భాగం నుంచి మనకి కాలి పొడవు బొటన వేలు వరకు అన్నది వస్తూ ఉంటుంది. ఇది కుడివైపు ఎడమవైపు రెండు వైపులా అన్నది ఉంటుంది అనమాట. ఈ నరం అన్నది ఎక్కడైతే మనకి ఒత్తిడికి గురవుతూ ఉంటుందో దానివల్ల మనకి నొప్పి అన్నది ఆ కాలి భాగంలో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ఈ నర్వ్ డిస్క్ ప్రాబ్లం వల్ల కానీ అయితే డిస్క్ బల్జ్ కానీ లేకపోతే డిస్క్ హెర్నియేషన్ వల్ల కానీ లేకపోతే ఏమైనా ఆస్టియోఫైట్స్ రావడం వల్ల కానీ లేకపోతే అక్కడ మజిల్స్ అన్నది ఎక్కువగా ఇబ్బంది వల్ల కానీ లేకపోతే మనకి అధిక బరువు వల్ల కానీ లేకపోతే మనకి సడన్గా బరువులు ఎత్తినప్పుడు కానీ ఎక్కువ ప్రెషర్ పడినప్పుడు కానీ ఆ నరం అన్నది ఒత్తిడికి గురవడం వల్ల ఏమవుతుందంటే మనకి కాళ్ళు అన్నది నొప్పిలాగా అన్నది అనిపిస్తుంటుంది అనమాట. ఈ షయాటికా లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి నొప్పి అన్నది కరెంట్ షాక్ లాగా రావడము, నొప్పి మనకి మజిల్స్ అనేవి టైట్గా అయిపోవడము, కాలి పొడవు భాగంలో వరకు ఎక్కడైనా కూడా నొప్పి రావడం అన్నది ఉంటుంది, తిమ్మిర్లు అన్నది ఉంటుంది. దీంతోపాటు మనకి కాలు నడిచినప్పుడు కానీ నిలబడినప్పుడు కానీ లేకపోతే అటువైపు పడుకున్నప్పుడు కానీ నొప్పి అన్నది అధికంగా అన్నది ఉంటుందన్నమాట. ఈ విధంగా దీన్ని షయాటికా అంటాము. దీనికి మనకి డయాగ్నోజింగ్గా మనం ఇంట్లో కూడా మనం వెల్లకిలా పడుకుని కాలు పైకి లేపినప్పుడు ఏమవుతుందంటే ఆ కాలు పైకి లేపినప్పుడు ఎంత భాగంలో మనకి నొప్పి ఉన్నది దాన్ని బట్టి మనం SLR టెస్ట్ అంటాం. ఆ భాగంలో ఎంత భాగంలో మనకి నొప్పి ఎక్కువగా ఉంటుందో దాన్ని బట్టి మనం నొప్పి తీవ్రతను అన్నది మనం కనిపెట్టవచ్చు అనమాట. దీంతోపాటు మనకి పెయిన్ కిల్లర్స్ అన్నది యూజ్ చేసుకోకుండా మనకి ఏమవుతుందంటే మెడినైన్లో హోమియో మెడిసిన్స్ అన్నవి అవైలబుల్గా అన్నది ఉంటుందన్నమాట. ఈ హోమియో మెడిసిన్స్ అన్నవి మనకి కాన్స్టిట్యూషనల్గా ఇవ్వడం జరుగుతుంటుంది. మనకి షయాటికా ప్రాబ్లంకి చూసుకున్నట్టయితే చాలా రకాల మెడిసిన్స్ అన్నవి ఉంటాయి అన్నమాట. అది పేషెంట్ యొక్క తీవ్రతను బట్టి మనకి మెడిసిన్ డోసేజ్ కానీ రిపిటేషన్స్ కానీ ఉంటాయి అన్నమాట. హోమియోలో చూసుకున్నట్టయితే మనకి హైపరికమ్ అని, కోలోసింత్ అని, ఇంకా గ్వాయికమ్ అని, గ్నెఫాలిమ్ అని, రెస్టాక్స్ అని, ఆర్నిక్ అని ఇలాగ చాలా రకాల మెడిసిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. దీంట్లో పేషెంట్ యొక్క ఇతర హెల్త్ కండిషన్స్ని బట్టి లేకపోతే పేషెంట్ యొక్క పెయిన్ కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దీన్ని బట్టి మనం మెడిసిన్ డోసేజ్ రిపిటేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మెడినైన్లో ఓన్లీ మెడిసిన్సే కాకుండా ఇంకా తగినంత వరకు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ మనకి ఇంకా దీంతో పాటు ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి నరం స్ట్రెంగ్త్ అన్నది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి మెడినైన్లో సజెస్ట్ చేయడం అన్నది జరుగుతుంది అనమాట. మీకు ఫర్దర్గా ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లంబార్ స్పాండిలైటిస్ కానీ ఇలాంటి షయాటికా పెయిన్స్ కానీ లేకపోతే కాకిక్స్ పెయిన్స్ కూడా ఉంటాయి. ఇటువంటి అన్ని రకాల పెయిన్స్కి మనకి మెడినైన్లో ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉన్నది. మీకు ఏమైనా సందేహాల సమస్య ఉన్నట్టయితే ఒకసారి మెడినైన్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.